మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సంఘమును, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, బంధువులను ఆహ్వానం మేరకు తన కుటుంబంలో తన జీవితంలో చేసిన మేలును బట్టి ప్రతి ఒక్కరికి దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచము. ఈ విధంగా సిద్ధపాటు కొరకై నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాలకే వందనాలు. ఈ కుడికనంతరము ప్రేమ విందు విషయంలో ఎవరైతే నీ పిల్లలు ప్రయాసపడుతూ వచ్చినారో హస్తాలను దీవించము. ఈ విధంగా ప్రభా పాటలు పాడుట్లో, వాద్యాలు వాయించుట్లో, పాడుట్లో, నేర్చుకున్నట్లో, వినుట్లో, గ్రహించుటలో నీ కృప అనుగ్రహించు. పాటల ద్వారా నేను మహింపరిచినట్లుగా మా హృదయంలో వాటిని నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే నీ దాసుడు నీ వాక్య ధ్యానం కొరకై నీ దాసుని అభిషేకించము. నీ నోటి బూరగా మాత్రమే వాడుకోను, స్వభావాన్ని నోటిని కాల్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నీ వాక్యము విత్తినప్పుడు అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించేదిగా ఉంచమని ఫలవంతమైన జీవితం మా అందరికి దయచేయం ప్రభా. విద్యుత్ శక్తి, ఈ మైక్ సౌండ్ ఇవన్నీ నీ స్వాధీనంలో ఉంచుకోను. ఈ శబ్ద తరంగము ద్వారా ఎవరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారి చెవుల ద్వారా విని మనసారా గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని ఒక నూతన అనుభవం అనుగ్రహించి గొప్ప దేవుడిగా, సజీవము గల దేవుడిగా, రానున్న రక్షకుడిగా ప్రభా నీ బిడ్డలైన వారిని తీసుకుని వెళ్ళేవాడుగా ఆ గొప్ప నిరీక్షణ కొరకై ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ రమ్మని, బలహీనులందరినీ బలపరుస్తూ రమ్మని కోరుకుంటూ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి అర్జునరావు అన్న, అక్క, పిల్లలు ప్రేమించి వారికి ఇచ్చిన కుటుంబ జీవితంలో నువ్వు ఇంతవరకు చేసిన మేలుపకారాలను బట్టి మేమందరం కూడి ఉంటుండగా ఇది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అద్భుతకరంగా ఉంచమని కోరుకుంటూ
నీ నామని హెచ్చిస్తూ మీద తగ్గించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ చూడరండి, కీర్తింతుము రండి, దేవుని ఆశ్చర్య కార్యములను. అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య మాటలు పల్కే అనేకులకు ఆశ్చర్యమాయన్. ఆశ్చర్య మాటలు పల్కెన్ అనేకులకు ఆశ్చర్యమాయన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచున్, ఆలోచన శక్తియునిచున్. ఆశ్చర్య జ్ఞానమునిచున్, ఆలోచన శక్తియునిచున్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. శ్రమ నొంది సిలువపై
మౌనము వహించెనేసు శ్రమ నొంది సిలువపై మౌనము వహించెనేసు ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి క్రీస్తుకే శ్రమ నొందుచు సహించుములన్నిటినీ క్రీస్తుకే శ్రమ నొందుచు సహించుము అన్నిటినీ ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి ఆయన గణపరచి స్తుతించుడి హల్లెలూయా పాడుడి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి ఆశ్చర్యకారుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే ఆశ్చర్యకారుడు పిలిచే ఆలకించి రమ్ము వేగమే అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి కీర్తింతుము రండి మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పించు యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును యెహోవా నామమున ప్రార్థన చేసేదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను రక్షణ పాత్ర చెబుని కనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పించు యెహోవాకు నా మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవాకు నా మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు కనికరములా
మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి తల్లి గర్భము నుండి బయలుపడక ముందే తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు పూర్ణ మనసుతో నన్ను ఎదకిన నన్ను కన్ను గొందురంటివి పూర్ణ మనసుతో నన్ను ఎదకిన నన్ను కన్ను గొందురంటివి కరుణతో నీవే నన్ను వెదకి కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు దోషకుడను హింసకుడను హానికారుడనయ్యుంటిని దోషకుడను హింసకుడను హానికారుడనయ్యుంటిని దాసునిగా నన్ను చేసుకొంటివి దాసునిగా నన్ను చేసుకొంటివి దోషముల బాపి కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు ఇది నీ కొరకై ఇరువబడిన నా శరీరమని అంటివి ఇది నీ కొరకై ఇరువబడిన నా శరీరమని అంటివి ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి కాదు నాదు క్రియల వలన కాదు నాదు క్రియల వలన ఇది దేవుని వరమే కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము
చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవు సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదన్ కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పించు కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పించు యేసులేని పాపిక శ్రయమే లేదు లోకము 4 దినముల నటనే లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికి లోకము 4 దినముల నటనే నికరముగా దేవరికి దారిని తప్పి తిరిగేదవేళ దారిని తప్పి తిరిగేదవేళ ఎరిగితివాని గురిని కడకి లోకము వదలెదవు యేసులే పికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు కూర్చుకొంటివి పాపము నిల్లలో అలము వేద్దాం బాయే కూర్చుకొంటివి పాపము నిల్లలో కాలము వేద్దాం బాయే ప్రభువును నీవు మరచిపోతివి ప్రభువును నీవు మరచిపోతివి పాడైపోయెను రూపం కడకి లోకము వదలెదవు యేసులేని పాపికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు ప్రభు యేసు సిలువలో వ్రేలాడే పాపిని రక్షించుటకు ప్రభు యేసు సిలువలో వ్రేలాడే పాపిని రక్షించుటకు పాట్లు పడే తన రక్తము కార్చే పాట్లు పడే తన రక్తము కార్చే పాపపు ముల్లును విరచే కడకి లోకము వదలెదవు యేసులేని పాపికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రమ్ము ప్రేమతో క్రీస్తు నిన్ను పిలచెను ప్రియుడా త్వరపడి రమ్ము ఆయన యందు నమ్మికయుంచిన ఆయన యందు నమ్మికయుంచిన ఆయన నీ శరణగును కడకి లోకము వదలెదవు యేసులేని పాపికాశ్రయమే లేదు యేసులేని పాపికాశ్రయమే లేదు 108వ కీర్తన క్షమించండి కీర్తన గ్రంథము 108 మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం లేకపోతే చెప్పండి జనుల మధ్య నీకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. మరొక భాగం చదువుదామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అందరూ చెప్పండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మరొక మాట చదువుదామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అందరు కలిసి చదువుదాం. ఇది నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి కదా. నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఇంతవరకు సన్నిధి మాతో ఉంచినారు, మీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఆలస్యమైంది, సమయానికి మేము ముగించుకునే దానికి అన్ని విధాలా నీ కృపను అనుగ్రహించము. పాటలు పాడట్లో నీ పిల్లలను అభిషేకించుకున్నందుకే మీకు వందనాలు. నువ్వు ఎన్నుకొని ఇష్టపడినా నీ లేఖన భాగాన్ని మాకు విరిచి పంచిపెట్టము. నీ దాసుని మరుగుపరిచి సమస్త మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నీ వైపు చూస్తూ నీ అధికారం కిందకి మా ప్రతి ఒక్క ప్రవర్తన ఒప్పుకుంటూ మా ప్రతి మార్గం సరళం చేసినవని నమ్ముతూ విశ్వసిస్తూ తెరబడిన ఆకాశాన్ని, నీ సింహాసనం ఎందున్న నీ సింహాసనం, నీ మెల్లని స్వరాన్ని నీ లేఖన భాగం ద్వారా నాకు మాకు అనుగ్రహిస్తున్న నీ ప్రేమ ఈ జీవాహారంతో ఈ లోకంలో జ్యోతుల వలె వెలగడానికి కుటుంబానికి మాకు కూడా సహాయపడుతురమ్మని నీ నామమున హెచ్చిస్తూ తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఉద్యోగము అనే పదము బైబిల్లో కంటే పని, క్రియ అనేది చాలా అర్థాలనిచ్చే మాటలు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట ఉద్యోగం ఎవరు చేశారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మొట్టమొదటి ఉద్యోగం ఎవరు చేశారు? వెరీ గుడ్, దేవుడు. మొట్టమొదటి ఉద్యోగం పని లేకపోతే సృష్టిని మొట్టమొదటి ఉద్యోగము దేవుడు చేశాడు. దేవుడు ఉద్యోగం చేయకపోతే మనం ఉద్యోగం చేయం. ఆయన ట్రైనర్ మనకి. అర్థమైందా? అన్నగారు టీచర్ అయ్యారంటే ఒక ట్రైనింగ్ అయినారు. ట్రైనింగ్ అవ్వకుండా ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ట్రైనింగ్ అయ్యాడు, టీచర్కి అర్హుడు అని చెప్పకపోతే ఆ ఉద్యోగం ఎవరు? ఈ లోకంలో అనేక మంది టీచర్లు ఉన్నారు, సర్టిఫికేట్ లేని టీచర్లు. సర్టిఫికేట్ ఉన్న టీచర్ల కంటే సర్టిఫికేట్ లేని టీచర్లు బాగా చెప్తారు, కష్టపడతారు, కానీ వాళ్ళకి ఏముండదు, తగిన ఫలితము ఉండదు. అందుకనే మన ప్రభుత్వం, గవర్నమెంటు లేకపోతే ఆ గవర్నమెంట్ జాబ్ కోసము ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ ఉద్యోగం వస్తుందో. మొట్టమొదట దేవుడు ఈ సృష్టి పని చేసినాడు. రెండవది ఆదాముని తన రూపంలో చేసుకునే ఉద్యోగం, మంచి ఉద్యోగం చేసినాడు. ఇప్పుడు సృష్టిని మనం సృష్టించలేము, కానీ మనిషిని మనం ఏం చేయగలచ్చు? సృష్టించుకోవచ్చు. టెక్నాలజీలు పెరిగినాయి, ఎన్నో విధాలైన ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఏమైనా ఆ ఆదాము రెండవ పనివాడిగా మనం చూస్తూ ఉంటాం. పని అనగా జాబు కదండి. జాబ్ అంటే పని అంటే ఇంగ్లీష్లో చెప్తారు జాబ్ అన్నది. తెలుగులో ఎవరైనా పనికి వెళ్తున్నామంటే అది ఒక విధంగా ఉంటుంది కదండి. పనికి ఒక టీచరు నేను పనికి వెళ్తున్నానంటే అది కొంచెం ఏదో యాస్గా ఉంటుంది. నేను జాబ్కి వెళ్తున్నా, టక్అప్ చేసుకుని వెళ్తున్నాను, అది జాబ్ అంటే
అదొక హోదా కింద ఉంటుంది. అదే ప్యాంటు షర్ట్ వేసుకుని మామూలుగా వెళ్ళిపోతున్నారనుకోండి, పనికి వెళ్తున్నాం అంటారు. ఉద్యోగం అని అనుకోరు వాళ్ళు. ఉద్యోగం అనేది, లేదా నేను జాబ్కి వెళ్తున్నానంటే ఇంట్లో భార్యని అవుతుందేమో కదా, అబ్బా నీకు జాబు మళ్ళీని అంటారు. ఎంత అధికారం చేస్తూ ఉంటారో. సరే, ఈ ఉద్యోగము అనేది దేవుడు చేసినాడు. రెండవదిగా ఆదాము చేసినాడు. ఆదాముకి మంచి ఉద్యోగం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడండి? ఎటువంటి ఉద్యోగం ఇచ్చినాడు? ఎటువంటి ఉద్యోగం ఇచ్చాడు? తోట కూడా ఆయన వేసాడు, దేవుడే చేశాడు. ఇంకా మానవుడికి ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు, అసలు వంగక్కర్లేదు, నాటక్కర్లేదు, కలుపు తీయక్కర్లేదు. అంత గొప్పగా చేసినాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేసినాడంటే ఆదాముకి అందులో పెట్టాడంతే. నదులు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, వాటర్ ఫాల్స్ ఇచ్చినాడు, మంచి మంచి ఫలాల చెట్లు ఇచ్చినాడు. మరి బాబు నువ్వు ఇక్కడ సేద్యపరచు, దీన్ని కాచుకో, ఈ పని మాత్రం అని తనకి మంచి జాబ్ ఇచ్చినాడు అంతే. ఆ మంచి ఉద్యోగము ఏం చేసుకున్నాడు అతను? పోగొట్టుకున్నాడు. అంటే ఉద్యోగంలో ఏముంటాయి? ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. ఒక కట్టడలు ఉంటాయి. ఒక టీచర్కి, ఒక మాస్టర్కి ఒక కట్టడలు ఉంటాయి. ఇది అని ఒక ప్రిన్సిపల్స్. అలాగే డాక్టర్స్కి, అలాగే ఇంజనీర్లకి అందరికీ ఒక ప్రిన్సిపల్ అనేది ఉండదు. అందరికీ ఒక జీతం అనేది ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి ఆ జీతాన్ని మనం కలిగి ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో ఈ దినము ప్రతి ఒక్కరు కూడా గంతులు వేస్తారు కదండి. ఎందుకు గంతులు వేస్తారు? ఎందుకు గంతులు వేస్తారు చెప్పండి? ఒత్తిడి ఉండదని. ఒత్తిడి ఉంటుంది, ఉండదని కాదు, కానీ అంత ఒత్తిడి ఉండదు. అదే ప్రైవేట్ది అనుకోండి, నువ్వు అక్కర్లేదు దాన్ని పొమ్మంటారు. గవర్నమెంట్ది అనుకోండి, పొమ్మంటే వాళ్ళకి హక్కు చాలదు. అయితే ఇక గొప్ప ఈ ఉద్యోగంలో, ఈ పనిలో అనేక ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. కానీ ఆదాము మొట్టమొదటి ఉద్యోగి ఆదాము అయితే, ఆదాము ఏం చేసినాడు? ఆ ఉద్యోగానికి ఒక కట్టడలు ఇచ్చినాడు. ఇది అబ్బాయి నువ్వు చేయవలసిన పని ఇది, నువ్వు చేయకుండా పని ఇది. ప్రతి దానికి ఉంటాయి. ప్రతి ఉద్యోగానికి అవసరమైతే కూలి పని అనుకుంటాను చేశారు, దానికి కూడా ఒక నియమం అనేది ఉంటుంది, అందులో అనుమానం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆదాము ఏం చేసినాడు? ఉద్యోగమునకు విరోధముగా, వ్యతిరేకంగా తను పని చేసినాడంతే. పని చేయడం ద్వారా ఏం చేసినాడు? ఇప్పుడు ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపము నేటి వరకు కూడా చెమట ఊడిస్తున్నప్పుడు చూడండి, చెమటలు కారుతున్నాం మనం. ఆనాడు ఆదాము ఉద్యోగం సరిగ్గా చేస్తుంటే ఈనాడు మనము ఏ విధంగా ఉండేవాళ్ళమో తెలిసేది కాదు. తనకి లోటు లేకుండా ఏదైనా తోటలో ఇంచుమించంట 60,000 పండ్ల చెట్లు ఉన్నాయంట. ఏం చెట్లు? 60,000 పండ్లు. ఆ పళ్ళు కూడా తినెత్తలేదు ఇప్పుడు డాక్టర్లు. ఇస్తున్నారా? ఒకడు ఒక పండు తినద్దు అంటున్నాడు, ఒకడు ఒక పండు తినద్దు అంటున్నాడు. ఎందుకంటే కోల్పోయినాం, ఆ దినమే కోల్పోయినాం. లేకపోతే ఇప్పుడు ఆహారం అనేది ఎంతో విషయం అంటున్నారు. ఆహారం విషయం అయితే ఇప్పుడు బతికింది ఏంటి అంటే డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకేం చేస్తున్నారు? అనుమానాలు పెట్టారు. మనం బతకడానికి సమస్యలను సృష్టించినారు. దేవుని యొక్క వాక్యం అయితే మనకు అన్నీ కూడా సమస్తాన్ని సమకూర్చినాడు. దేవుడు ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున మేలు కలుగుటే సమస్తాన్ని సమకూర్చినాడు. ఇప్పుడు మనం ఎవరు నమ్మినాం? ఏదైనా ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా దేవుని దగ్గరికి మనం రాలేకపోతున్నాం. దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని సృష్టిస్తే, దేవుని యొక్క వాక్యము అన్ని పనులు ఇప్పిస్తే, ఈ దేవుని యొక్క వాక్యము మన యొక్క మార్గాన్ని సృష్టిస్తే, దేవుని యొక్క వాక్యము ఏం చేసింది? పరలోకానికే మార్గం చూపిస్తే, ఇంతగా
మన కొరకు సృష్టించిన ఈ వాక్యాన్ని కాదని ఈ లోకానుసారముగా పరిగెడుతున్న కారణాన మనం అనేక బలహీనతలు తెచ్చుకున్నాం, అనేక శాపానికన్నా మించింది తెచ్చుకుంటున్నాం. ఏమైనా ఆజ్ఞను అతిక్రమించినారు, దేవుని మాటను వినలేదంతే. మొట్టమొదట మానవుడు మంచి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. కారణాన ఈరోజు అందరూ కూడా చెమట ఊర్చి సంపాదించి మనం ఏం చేస్తున్నాము, దాని కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాము. నేటి దినాల్లో చాలామంది కష్టాన్ని అనుభవించడానికి కంటే అక్రమమైన సంపాదన ఈ దినాల్లో ఎక్కువ అవుతూ వచ్చింది. కానీ ఈ దినము అటువంటి కష్టాల్లో ఉండి ఒక ఫరో కాలంలో ఎవరు పానదాయకుడు, భక్ష్యకారుడు, ఆదికాండం 40 అధ్యాయంలో మనం చూస్తాం. తీయక్కర్లేదండి, సమయం లేదు మనకి. 40 అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఉద్యోగస్తులు అని ఉంది. వాళ్ళు ఏ ఉద్యోగస్తులు? అధికారులు అని ఉంది. పానదాయకుడికి, భక్ష్యకారులకి అధికారులు అంటే ఆఫీసర్స్. వెరీ గుడ్, పై వాళ్ళు ఆఫీసర్స్. వాళ్ళు మంచి జాబులు ఉన్నాయి ఇందులో, బైబిల్ గ్రంథంలో. మామూలు జాబులు కాదు అవి. ఆ మంచి జాబ్స్ వాళ్ళు కూడా పోగొట్టుకున్నారు, ఇద్దరు పోగొట్టుకున్నారు. సస్పెండ్. బైబిల్లో ఉన్నాయి అన్నీ కూడా. ఈ బైబిల్ లేకుండా ఈ లోకం అనేది లేదు. బైబిల్ ప్రిన్సిపల్ లేకుండా ఈ లోకం యొక్క సిద్ధాంతాలు ఏమీ లేవు. ధర్మశాస్త్రం కూడా దేవుని యొక్క బైబిల్ నుండే వచ్చింది అనేది సత్యము. కనుక ప్రియులారా, వాళ్ళు ఏమైనారు? ఇద్దరు సస్పెండ్ అయినారు. ఆఫీసర్స్ వాళ్ళు, పన్నులు కాదు. అంటే పని వాళ్ళే, ఉద్యోగస్తులే, వాళ్ళు కొంచెం పై ఉద్యోగస్తులు. కనుక వాళ్ళిద్దరు సస్పెండ్ అయ్యి ఎక్కడికి పోయినారు? చెరసాలలో వెళ్ళినారు. శిక్ష ఆనాటి శిక్ష అది. నేటి శిక్ష చెరసాల లేదు, కానీ కొంతకాలము సస్పెండ్ చేసి వాళ్ళకి జీతం ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ మంచితనాన్ని రుజువుపరుచుకొని వీళ్ళని కాలుపడే మీద పడి, దేవుని మీద కాదు, వీళ్ళ మీద సంతకాలు పెట్టించుకొని మళ్ళీ అవి అడ్మిట్ చేస్తే మళ్ళా ఆ ఉద్యోగాన్ని పొందుకుంటారన్నమాట. ఆ విధంగా ఇద్దరున్నారు. యేసేపు ఆ చెరసాల్లో వేయబడ్డాడు. అప్పుడు వీళ్ళిద్దరు కూడా తనకు చెప్పినాడు, ఒరే బాబు, నీ ఉద్యోగం ఇది, నీ 3 రోజుల్లో నీ ఉద్యోగం వస్తుంది, 3 రోజుల్లో నీ ఉద్యోగమే కాదు, నువ్వే పోతావు అన్నాడు. ఆ విధంగా మీరు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోమన్నాడు. చూడండి, అంత తన యొక్క విచారాన్ని వాళ్ళని సంతోషంగా మార్చి ఎప్పుడైతే బయటికి పంపించినారో, ఉద్యోగం వచ్చినవాడు యేసేపుని మర్చిపోయినాడు, ఉద్యోగం రానోడు ఆల్రెడీ చంపేసినాడు, తల తీసేసినాడు. ఆ విధంగా ఆనాటి నుండి కూడా ఉద్యోగం యొక్క లక్షణాల్లో సస్పెండ్లు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూస్తాం. వాళ్ళు ఒక బానిసలుగా తెచ్చబడి వాళ్ళు గొప్ప ప్రధానులు అయిపోయినారు. దానియేలు ఒక ప్రధానులు అయిపోయినాడు. అలాగే యేసేపు కూడా బానిసగా వచ్చినాడు, ఏమీ లేదు, అతను ఒక ప్రధాని అయిపోయినాడు. ఆధిక్యతలు ఉన్నాయి మానవునికి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నేటి దినాన్న మనకు కూడా ఉన్నాయి అటువంటి ఆధిక్యతలు. ఎంతో గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఏమైనా ఈ దేవుని గ్రంథంలో కూడా కొంతమంది సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, పనిని సరిగ్గా చేయలేని వాళ్ళు ఉన్నారు. దానివల్ల శాపమే పొందుకుంటూ వచ్చినాడు ఆదాము. ఈ లేకపోతే తప్పుడు పనిని చేయడం ద్వారా ఈ భక్ష్యకారుడు ఏమైపోయినాడు? ఉరి తీయబడ్డాడు. ఇంకా రాజ్యములో ఒక మంత్రి ఏమైపోయినాడు? అది గొప్ప ఉద్యోగమే. మంత్రి ఎవరను? హామాను ఎవరు? యూదులకు శత్రువు. దేవుని ప్రజలంటే తను ఎంత శత్రుత్వాన్ని పెంచుకుని ప్రతి ఒక్కరిని కూడా యూదులు అనేవాడు లేకుండా చేయాలని ఒక పత్రం అనేది రాసి పెట్టుకున్నాడు. కానీ దేవుని కృప వల్ల వాళ్ళందరూ కూడా ఒక తల వెంట్రుక కూడా పడకుండా దేవుని ప్రజలైన వారిని దేవుడు కాపాడుతూ వచ్చిండు. కారణం ఏంటి? ఆడవాళ్ళని ఇస్తారు అన్నారు, మగవాళ్ళు చేయలేదా? చేశారా? మొర్దెకై. ఆ ప్రార్థన కారణం ఎవరు? మొర్దెకై
యూదులతో చేయించినాడు. ఎస్తేరు తన పనికెత్తలు చెలికెత్తలతో తను చేయించింది. ఒక ప్రార్థన యొక్క అనుభవము ఏం చేసింది? ఒక గొప్ప ఉన్నతమైన ఉద్యోగస్తుడిని ఉరి తీయించింది ఒక ప్రార్థన. ఎందుకు చెప్తున్నానంటే, నేటి దినాన్ని అర్జున్ రావు అన్న కూడా 3 సంవత్సరాల క్రితం ఎంతో భయంకరమైన పరిస్థితిలోనికి పోయినారైనా. అంటే నాకు చెప్పింది, నేను విన్నది అంతే. అప్పటి నుంచి కొంచెం బలహీనంగా ఉండడం, మాట కూడా సరిగ్గా రాకపోవడం. కానీ మొన్న 2 వారాలు పాటలు పాడాడు ఆయన. చాలా బాగా పాడాడు, నాకు నచ్చాడు. కరెక్ట్గా పాడుతున్నారు పాటలు కూడా. కనుక కారణం ఏంటి? ఆయన అలా నిలబడడానికి సంఘం ఉంది. ఆయన కొరకు ఎవరున్నారు? సంఘం ఉంది, కుటుంబం ఉంది, ప్రేయర్స్, ప్రార్థనలు. ఈ ప్రార్థన జీవితము అన్నగారిని ఏం చేసింది? ఇప్పుడు ధైర్యం తీసుకొచ్చింది. నాకు ఉద్యోగము అక్కర్లేదు, నాకు ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, మీరే ఎవరినైనా పెట్టుకోండి అని వచ్చేసాడు ఆయన. నేటి దినాన్ని ఉద్యోగము అంటే మనం అనుకోవచ్చు, సహోదరి ఉద్యోగము, పిల్లల ఉద్యోగము, ఇంకా ఆయనకి లోటు ఏంటి అని అనుకోవచ్చు. ఎప్పుడైతే విరమణ ఇచ్చినారో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. నిజంగా ఎప్పుడైనా మీరు ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళండి, మీకు మనశ్శాంతి ఉంటుందా? మీరు ఇక్కడ మిషన్ కొడుతున్నారంగా, ఆ ఇంటి చుట్టూ చూస్తారు, మిషన్ లేదా అంటారా? మీరు ఏదైనా పని చేస్తున్నారనుకో, ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అదే పని కోసం చూస్తారు, ఇది ఏది లేదా అంటారు. అవునా కదా? అంటే మనశ్శాంతి ఉండదు. కాబట్టి పదవి విరమణ అనేది ఈ లోకానుసారముగా చాలామంది ఊహించుకుంటారు. నాకు ఇంత డబ్బు వస్తుంది, నేను ఒక ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే నా పిల్లలకి ఇలా చేస్తాను, లేకపోతే కొన్ని అప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పులు ఉన్నవాళ్ళు, మా నాన్నగారు సాక్ష్యం, మా నాన్నగారు క్రాఫ్ట్ టీచర్గా చేసినారు. 97లో రిటైర్మెంట్ అయినారు ఆయన. రిటైర్ అయినప్పుడు సీతారామం అని రాజమండ్రి దగ్గర ఈస్ట్ గోదావరి జిల్లా సీతారామం మండల స్కూల్లో ఆయన రిటైర్మెంట్ అయినారు. రిటైర్మెంట్ అయినప్పుడు పెళ్ళి కన్నా ఘనంగా చేశారండి. అంటే గొప్ప చెప్తా లేదు, అందుకని అడ్రస్ చెప్పాను. ఎవరికి చేయలేదు ఆ విధంగా. ఎందుకంటే ఆయన ఆ స్కూల్కి అడుగు పెడితే దేవుడు అనేవారు. ఇంట్లో దేవుడు కాదండి, నేను సాక్షి చెప్తున్నాను. ఇంట్లో దేవుడు కాదు, ఇంట్లో మాకు భయం. స్కూల్లో కానీ కాలేజీలో కానీ అక్కడ బయట ప్రపంచంలో ఆయన దేవుడు. టీచర్సే చక్కగా వంటలు చేసినారు, వాళ్ళే వడ్డించినారు, వాళ్ళే కుండలు తోముకున్నారు, వాళ్ళే అంత గొప్ప చేసినారు. అటువంటి రిటైర్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. అందుకని అన్నగారు మీకు అక్కడ జరుగుతుంది కదా అంటే అక్కడ ఏమి ఉండదు అన్నారు. కానీ దేవునికి వందనాలు, అక్కడికంటే ఇక్కడ చక్కగా తన బంధువులు కానీ స్నేహితులు కానీ సంఘాన్ని కానీ పిలుచుకుని నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినాను అని ఒక సాక్షిగా కృతజ్ఞత కూడిక జరుపుతూ వచ్చినారు. కనుక ఉద్యోగాలు కొంతమంది అరే ఇంకో 4.5 సంవత్సరాలు చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా, జీతం వస్తుంది కదా అని ఊహించుకుంటుంటాం. కానీ అది కాదు. ఆయన దేవుడు వారికి ఏ విధమైతే పురుకొల్పినాడో ఆ విధంగా వారు ఆ వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. ఒకనాటి దినాల్లో మా నాన్నగారు జాబ్ చేస్తున్న దినాల్లో ఆ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఒక 5 సంవత్సరాల ముందు కనుక ఇస్తే ఇంట్లో ఎవరికోళ్ళకి ఉద్యోగము. అప్పుడు మాది ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. మా నాన్నగారి జీతం ఇంటికి వచ్చేది కాదు, మళ్ళీ తర్వాత అప్పు చేసి అది తినేవాళ్ళం. మేము 7గురమే, మా నాన్నగారికి మేము సంతానం 7గురమే. ఆ 7గురికి మళ్ళా అప్పు చేసి తెచ్చి పెట్టేవారు మా నాన్నగారు. చాలా సహనం, ఓర్పు ఎంత సహించుకున్నారో. ఆయన రిటైర్డ్ అయినప్పటికి 5,000 జీతం. ఈరోజు పెన్షన్ 45,000 వస్తుంది చూడండి. ఆయన రిటైర్డ్ అయినప్పటికీ 5,000, ఇప్పుడు మాత్రం 45,000 ఆయనకు వస్తూ ఉంది. నిజంగా అప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఉద్యోగం నాకు ఇవ్వాలని సంతకాలు పెట్టినారు, మెడికల్ చేయించినారు, అన్నీ చేయించినారు. ఆఖరికి ఒక ప్యూన్ మాట విన్నారు మా నాన్నగారు. ఎవరి మాట విన్నారు? ఒక ప్యూన్ మాట విని, ఎందుకండి అన్ని డబ్బులు పోగొట్టుకుంటారు, ఉద్యోగము మళ్ళీ అన్నీ ఏమి రావు మీకు అన్న మాట, ఒక ప్యూన్ మాట విని ఆయన విరమించుకున్నాడు. అది విరమించుకుంటే అప్పుడు మేము తిట్టుకున్నాం. ఏం తిట్టుకున్నాం? వీళ్ళ ప్యూన్ మాట అంటే వీటి మీరు ఆ పక్క ప్యూను, ఒక ప్యూను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి
ఆ కుర్రోడుగా వేసుకున్నాడు, ప్యూన్ వేసుకున్నాడు. ఒక టీచర్గా చేసిన ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ అయితే ఆయనకు వచ్చినప్పుడు ఈయనకి రావండి. మేము చాలా తిట్టాం కూడా మా నాన్నగారిని, తిట్టాము. తర్వాత చాలా ప్లాన్లు వేసాం చంపేయాలని, చంపేస్తే ఉద్యోగం వస్తుందని. పరిస్థితి అటువంటిది. సాక్ష్యం చెప్తున్నాను నేను, నిజంగా నేనే అంత దుర్మార్గుడిని నేను. నా ఫాదర్ని చంపేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. వీళ్ళ మాటలు విన్నారు. ఆడపిల్లలు 3 పెళ్ళిళ్ళు చేయాలా, ఈ ఆలోచించా. అప్పుడు నాకు తెలియదు అంతగా, ఈ లోకానుసారం ఉండేవాళ్ళం కాబట్టి అటువంటి ఆలోచన. అంత దుర్మార్గుండం. ఈ రోజున మీ ఎదుట నిలబడడానికి దేవుడు ఏమో, అది అద్భుతం. లేకపోతే ఈ రాజుని ఆ సరసాల్లోనే ఉండేవాడినేమో, ఆ భక్షకార్యాల తల ఈ పాటికి లేపేసేవాడేమో నాకు తెలిసి. ఏమైనా రిటైర్మెంట్ అన్నది చాలా ఇబ్బంది. మా నాన్నగారికి ఆనాడు 40,000 వచ్చినాయి. 40,000 ఆ పిఎఫ్ మొత్తం ఏమైనా గ్రాడ్యుయేషన్ కానీ ఏమి కానీ 1,00,000 రూపాయలు కూడా రాలేదండి. అప్పులే తీరలేదు. అంత భయంకరమైన బ్రతుకులో నిజంగా సహవాసంలోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు అద్భుతం అన్నమాట మా జీవితాల్లో. మా నాన్నగారు ఎవరిని మమ్మల్ని సెటిల్ చేయలే. మేము 7 ప్రభు మమ్మల్ని సెటిల్ చేసుకున్నాడు ఆయన. మా అమ్మగారు ప్రార్థన పరురాలు. ఆ విధంగా ఈ సహవాసంలో ప్రార్థన, వాక్యము మాట్లాడడం, దేవుడు మాట్లాడడం, ఆ విధంగా కొనసాగడం ఎంతో అద్భుతం జరుగుతూ వచ్చింది. అలాగే 3 సేవకులయ్యాం మేము. మా కుటుంబంలో 3 సేవకులయ్యాం. ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే, రిటైర్మెంట్ వల్ల వచ్చే కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఇబ్బందులుంటాయి. డబ్బు వచ్చేస్తుంది అనుకుంటారు, పైకి దొరలాగా ఉండొచ్చేమో కానీ లోపల ఎన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ సమస్యలు తీర్చబడడానికి ఎంతో వాళ్ళకి ఆలోచన శక్తి చాలదు. ఏమైనా ప్రియులరా, నేటి దినాన దాసులు ఎంతో ఈ లోకానుసారమైన, ఈ జీవన సంబంధమైన ఈ ఉద్యోగానికి విరమణ, పదవి విరమణ ఇవ్వచ్చేమో కానీ దేవుడు మాత్రం ఇవ్వలేదు. అర్థమైందా? ఏమ్మా పాపలో శాంతిప్రియ, క్రాంతిప్రియ, ఆయనకి పదవి విరమణ ఇవ్వలేదు. ఇది ఇప్పుడు అసలైనది స్టార్ట్. ఆయనకి ఇప్పుడు అసలైన పని ఉంది ఆయనకి. అందుకనే దేవునికి గ్రంథాలు చూస్తాం. చూడండి, కొన్ని మాటలు చూసి మనం ముగించేసుకుందాం, చదువుకుందాం. వివరించుకో అక్కర్లేదు, అందరూ తెలిసిందే. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. అందుకు నేను, చెప్పండి, అందుకు నేను చేయు పని గొప్పది. ఇక్కడ నెహెమ్యా పని ఏంటండి? ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, వార్త తెలుసుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, రాజు ద్వారా తెలుసుకున్నాడు, రాజు ద్వారా సహాయం పొందుకున్నాడు. ఏం చేసినాడు? ఇప్పుడు ఈ పని గొప్పది. నేటి దినాన కుటుంబంలోనే అవ్వచ్చు, స్నేహితుల్లో అవ్వచ్చు, సంఘంలో అవ్వచ్చు, పడిపోయిన ప్రాకారాలు, కాలిపోయిన ప్రాకారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఈ ప్రాకారాలు దేనికి సాదృశ్యము? రక్షణకి సాదృశ్యము. నేటి దినాన్ని ఇంకా రక్షణలో ఉండి కాలిపోతున్న జీవితాలు లేకపోలేదు కనుక ఆ పని ఎంతో గొప్పది. రెండో పని చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మొదటి వచనం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక. ఏం పని అంటే అది? దేవుని ఆలయం యొక్క పని. మొట్టమొదటిది ఏంటి? ప్రాకారములు, కాలిపోయిన జీవితాలు, పడిపోయిన ప్రాకారాలు, కాలిపోయిన అనుభవాలు, ఇవి మళ్ళీ ఏం చేయాలి? వాటిని కట్టాలి. ఆ పని గొప్పదని రాయబడింది. ఈ పని ఇక్కడ ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. ఇక్కడ ఆలయము కట్టే పని, ఆలయము కట్టే ఉద్యోగం. ఏమన్నాలి మనం ఇప్పుడు?
ఉద్యోగం అనాలి, జాబ్ అనాలి, లేకపోతే తేడా వచ్చేద్ది కదండి. దీనికి రిటైర్మెంట్ లేదు. ఈ లోకపు ఈ కట్టడి పక్కన చట్ట ప్రకారము ఆయా సంస్థల ప్రకారము ఒక్కొక్క నియమాలు కట్టడలు ఉన్నాయి, కానీ ఈ పనికి రిటైర్మెంట్ లేదు. అయితే సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో ఏమి ఇచ్చినాడు దేవుడు? ఒక కట్టడి ఇచ్చినాడు. అయితే నేటి దినాన్ని సమయాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలన్నాడు? సద్వినియోగం చేసుకోమంటూ వచ్చినాడు. చూడండి 3వ మాట నెహెమ్యా గ్రంథంలోనే 2వ అధ్యాయము 4వ అధ్యాయము రండి 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది, మనం గోడ మీద ఒకరికొకరము చాలా ఎడముగా ఉన్నాము. ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడినో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు. చాలండి. ఇక్కడ ఎవరున్నారంట? పని చేసేటప్పుడు నెహెమ్యా కాదు, ఎవరున్నారు ఇక్కడ? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? కడతా ఉన్నారు. కట్టే పని ఆఫీసర్స్, ఈ లోకమైన ఆఫీసర్స్కి రిటైర్మెంట్ ఉంది, కానీ దేవుని ప్రాకారాలు, పడిపోయిన గోడలు, కాల్చిపోయిన గోడలకి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది దీనికి. అంతేకాదు అధికారులకు ఉంది, ప్రధానులు కూడా చేయవలసిన పనిది. అందుకనే అక్క అన్న కూడా రిటైర్మెంట్ అయిపోయారని సంతోషపడకూడదు. రిటైర్మెంట్ అయిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిపోతాం అనకూడదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చినాడు? ఇంతవరకు దేవుని పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. ఈరోజు నేను సెలవు ఇవ్వని దినాలు కూడా మీకు ఉండొచ్చు బహుశా. ఈ శేష జీవితము దేని కొరకు? పడిపోయిన ప్రాకారాల కొరకు లేపాలి, కాల్చబడిన గుమ్మాలకు వాటిని బాగు చేయాలి. పెద్ద పని ఉంది, చాలా పని ఉంది. అధికారులతో చేయవలసింది. ఒకవేళ మనమే అధికారులమైతే అధికారించడం, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందు, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమేమి, తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. వింటున్నారా అన్నగారు, అక్కగారు, కుడి వచ్చిన సహోదరులు? మనకి ఈ లోకంలో ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పని ఎప్పుడు చేయవలసిన వారంగా ఉన్నాం. హిజ్కియా రాజు అయినప్పటికీ కూడా సింహాసనం మీదకి వచ్చిన హాయ్ హూయ్ అనలే, దిగొచ్చి తను ఏ విధంగా చేసినాడంటే పని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేసినాడు. ఇక్కడ దేవుని దృష్టికి అనుకూలము అంటేనే చాలు. ఇంకా అంటున్నాడు యథార్థముగా, నమ్మకముగా. ఆ విధంగా కింద మనం చూస్తూ ఉంటే ఇంకా ఇందులో దేవుని ఆశ్రయించుటకి దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా. మనం ఏం చేయాలి ఇప్పుడు? హృదయపూర్వకంగా చేయాలి. ఎవరో చేయమంటే కాదు, ఎవరో చెప్పారని కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనకి ఎంతో పని ఉన్నదని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవుని ఎప్పుడైతే యెహోవాని ఆశ్రయించడమే కాదు, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఏం పొందుతారు? నూతన బలం. ఇప్పుడు పాత పోతుంది. ఇప్పుడు నూతన బలాలు రావాలి. అక్కకి అన్నకి ఏం చేయాలా? అనేక ప్రాకారాలు లేపాలి. అంతేకాదు యథార్థంగా, నమ్మకంగా, హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేయాలా? పనిని జరిగించాలి. దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. ఆ విధంగా హిజ్కియా చేస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా చేయాలి. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. ఇల్లంతటిలో దేవుని మోసే, హిజ్కియా రాజు, మోసే నాయకుడు. ఆయన నాయకుడు, లక్షల మందికి నాయకుడు. ఎంత సహనము, ఎంత ఓర్పు. అందుకే అన్నాడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని కూడా అంటాడు. సంఖ్యాకాండాలు మనం చూస్తాం, అవన్నీ చూడక్కర్లేదు.
ఇక్కడ తను నియమించిన వానికి, ఎవరు నియమించినారు? మోషేని దేవుడు నియమించినాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నియమించినాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఒకవేళ రక్షింపబడి ఆ యెరూషలేము గోడల వలె, ప్రాకారం వలె పడిపోయినారేమో, అటువంటి వాళ్ళు లేకపోలేదు. సంఘాల్లో, ఈనాటి సంఘాల్లో ఎక్కువ అదే. వాటిని నిలబెట్టే బాధ్యత, కాలిపోయినా లేకపోతే శ్రమల గుండా వెళ్తున్న వారిని లేపే బాధ్యత మనందరికీ ఉంది. ముఖ్యంగా అన్న అక్క కుటుంబానికి కూడా ఉంటూ వచ్చింది. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకే అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని కనుక. ఎటువంటి వారిని? క్రీస్తు కొరకు ప్రాణము పెట్టేవాడట. ఎపిఫ్రోదితని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అతడు చావుకు సిద్ధమై ఉన్నాడు, దేవుడు బ్రతికించినాడు. ఇక్కడ అర్థమైందా? చావుకు సిద్ధమైపోయినాడు, దేవుడు బతికించినాడు కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేయలేదు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ శ్వాస జీవితము కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి, కుటుంబానికే కాదు, ఇక్కడ పదవి విరమణ చేసిన అక్క అన్నకే కాదు, వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు సిద్ధం అవ్వాలి. వాక్యం చెప్తోంది, నేను కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలనేది ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు, అదే మొదటి అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ ఎపిఫ్రోదితు ఈ అపోస్తలుడైన పౌలుకు శిష్యుడు గనక, పౌలు ఏమైతే వెంబడిస్తూ ఉన్నాడో, పౌలు ఏమైతే చేస్తూ ఉన్నాడో దానికి ఎపిఫ్రోదితు సిద్ధపడిగా ఉన్నాడు. అందుకని పౌలు ముందుగానే చెప్పబడుతున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూడండి కింద 22వ వచనం, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచదు. చూడండి, తన పని విషయంలో నాకున్న పనికి ఫలసాధనమైన, ఏంటది? శరీరముతో జీవించుట. ఫలసాధనమైతే క్రీస్తుతో ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎన్నుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ చావు అయితే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు లాభం. ఎప్పుడు బ్రతుకు అంతగా అన్నాడు, క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా, తన పని చనిపోయేంత వరకు కూడా చేయడానికి ముందుకు వచ్చినాడు. మనం కూడా ప్రభు బిడ్డలంగా మనకున్న మిషనరీలు వాళ్ళు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి, ఈ మన దేశానికి వచ్చి వాళ్ళు ప్రభు సేవ చేస్తూ చనిపోయిన అనుభవాలు మనకు తెలిసినవి ఉన్నాయి. నేటి దినాన్న వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ అనేకమైన మెసేజ్ల ద్వారా కూడా ప్రతి దినం కూడా ఏదో ఒక హతసాక్షి లేకపోతే ఏదో ఒక మిషనరీ కథలు మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళు ప్రాణాలు సహితము అర్పించినారు. వాళ్ళు అర్పించబట్టే ఈనాడు మనము ఆ ప్రభుని అంగీకరిస్తూ వచ్చినాం. కారణం ఏంటి? ఫలసాధనం ఉంది దాని విషయంలో, దానివల్ల ఒక ఫలితం ఉంది, దానివల్ల ఒక నిరీక్షణ ఉంది. మనకి ఒక నిరీక్షణ అనేది మనకుంటూ వచ్చింది. అందుకనే చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం మనకు తెలిసిందే. పౌలు తన యొక్క అనుభవాన్ని, మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించను. చూడండి, దేవుని ప్రత్యక్షత కలిగిన పౌలు, క్రీస్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నవాడు. ఈ శరీరంతో ఈ లోకములో ఒకవేళ ఏంటంటే ఫలసాధనం అయితే నేనేం కోరుకుంటానో నాకు తెలియదు అన్నవాడు. అతనేం చేస్తూ వచ్చినాడు? మంచి పోరాటము, మంచి పని చేసినాడు. ఏం పని చేసినాడు? దేవుని కొరకు ఏమైనా చేసినాడు.
ఒక్కసారి తన ప్రత్యక్షతను చూచి మళ్ళీ వెనక తిరిగిన వాడు కాదు. నేటి దినము ప్రతి విశ్వాసి రక్షింపబడాను అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా ఏమైపోతున్నాడు? వెనక తిరిగిపోతున్నాడు, వెనక ఆచారాలు గుండా పోతున్నాడు, వెనక పద్ధతులు గుండా పోతూ ఉన్నాడు, పారంపర్యాచార ప్రకారం పోతూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న ఆచారాలు గుండా పోతూ ఉన్నాడు. కారణాన చావు అంటే భయపడుతుంది ఈ లోకం. నేటి దినాన్ని ఈ దినం నేను చనిపోతే నేను చెప్తానేమో ఇక్కడ పరలోకంలో ఉంటాను నేను. ఈ లోపల ఇలాగా వచ్చి ఒక కర్ర ఇచ్చుకునేసాడు అనుకోండి, ఏమంటాం? అంబోయ్ బాబాయ్ అరుస్తాం అంతే. క్రీస్తు కొరకు పర్వాలేదు కొట్టా అంటామా? అనలేం. ఈ లోపల మీరు అందరూ లేచి ఎందుకు కొడుతున్నామని అనొచ్చేమో ఒకవేళ వస్తుంది. చిన్న విషయంలో తప్పిపోయేవాళ్ళం మనం. కనుక ప్రియులారా, ఏమని చెప్పబడతా ఉంది? ఆ మంచి పోరాటం నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము పని అనేది కడముట్టించాలి. ఇది దేవుని యొక్క పని. ముందు ఈ లోకానుసారమైన జీవనోపాధికి సంబంధించిన పనిని చూసినాము, దేవుని మందిరం యొక్క పని చూసినాము. ఈ లోకంలో క్రీస్తు కొరకు అయిన పనిని ఏం చేయాలా? చనిపోవడానికి కూడా సిద్ధం కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ లోకానుసారముగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము పుణ్యక్షేత్రాలు తిరుగుతాము, ఒకరింటికాడ నెల ఉంటామని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. మనమైతే అది కాదు. సహవాసములో సంఘములో ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుతాం. ఇందులో అనుమానం ఏం లేదు. ఆ లోటును పూడ్చే బాధ్యత ప్రభు మనకి ఎంతో ఇచ్చినాడు. అందుకని ఇక్కడ దాని ద్వారా, ఆ విధంగా పనిచేయడం ద్వారా, ఆ పోరాటం చేయడం ద్వారా మనకేం మిగులుతుంది? పౌలు ఏమంటున్నాడు? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం. చూసారా మీరు? నీతి కిరీటం ఎలా ఉంటుంది? నీతి కిరీటం ఎలా ఉంటుంది చెప్పాలి. పౌలు ఏమంటాడు? మీరే నాకు కిరీటాలు అంటాడు కదా. ఇప్పుడు మా నీతి కిరీటం అంటే అన్న ప్రభువే నీతిమంతుడు కదా. ప్రభువే మన కిరీటం, అంతకన్నా ఏం కాదు. ప్రభు కిరీటం మన నెత్తి మీద ఉన్నప్పుడు ఎవడు కూడా తాకలేడు, ఎవడు కూడా ముట్టలేడు, శత్రువు అసలే పారిపోతాడు కదండి. అదే నీతి కిరీటం, అంతకన్నా కిరీటం ప్రభువే నాకు నీతి కిరీటం. ఆ కిరీటం మనకి, అది నిరీక్షణ మనకి. ఈ పౌలు అంటున్నాడు, అది నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి అంటే మనకు తెలుసు, ప్రభుని నమ్మాము, యథార్థంగా ఉన్నాము, నమ్మకంగా ఉన్నాము, ఇవన్నీ కూడా తయారు చేస్తూ కిరీటం అవుతుంది. అదే ప్రభు. ఆయన నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నీతిమంతుడైన, ఆయనలో ఏ పాపము లేదు. అదే మనకి నెత్తి మీద కిరీటం. ఆ కిరీటము ఎవరు చూసినా సరే వెలిగించబడాలి. ఎవరు చూసినా సరే, అదే సాతానుగాడైతే కింద నుంచి నరుకుతూ ఉంటాడు మనల్ని, పైన ప్రభు ఉంటే కింద నుంచి మనల్ని నరకాలని చూస్తాడు. కానీ ఆ కిరీటము అదొక నిరీక్షణగా ఉంది మనకి. ఆ నీతి కిరీటం అన్నది మనకు ఉంచబడతా వచ్చింది. రండి ఒక మాట చూస్తాం. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 2 దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనిచున్నారని ఏమని చెప్తుంది వాక్యము. ఇప్పుడు ఏమి చేయాలి? అప్పుడు మనం ఏం పనులు ఇచ్చినాడు మనకి? మందిరం పని ఇచ్చినాడు. చెప్పండి. పరిచర్య సేవ ఇచ్చినాడు. ఇంకేమి? చచ్చేంతవరకు పని చేయాలా, చావడానికి సిద్ధముగా ఉండాలి. ఇక్కడ చెప్పబడతా ఉంది, ఏం చెప్పబడింది? ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడల వాడి భోజనము చేయకూడదని మీకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు
దేవుని పని చేయకుండా ఇప్పుడు ఎవరు మాట్లాడలేం కదండి. దేవుని పని చేసి భోంచేసాము అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నేను చూశారు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాము. వాక్యం చెప్తా ఉంది, దేవుని పని చేయడం అంటే కనీసం ఇంటి పక్కోడికి ఏం చేయాలా చెప్పాలంతే. యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పు చాలు. నిజంగా అందుకని ఇక్కడ రాయబడింది, పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదు. ఎంత భయంకరమైన మాట అండి ఇది. చూడండి 8వ వచనం, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనం చేసేది. ఎందుకండి ఈ అపోస్తలుడైన పౌలు తను ఏ విధమైన పని కలిగి ఉన్నాడో చూడండి. తనకిచ్చిన భారము, తనకిచ్చిన పని చావడానికి కూడా ఆ తుదుమట్టుకు కూడా తన పోరాటం కొనసాగించి విశ్వాసం విషయంలో తప్పిపోలేదు. కారణం ఏంటి? తన బలహీనతల్లో కూడా ప్రభు తనకు కృపగల దేవుడు తన శక్తినిస్తూ ఉన్నాడు. నిర్దినాన్ని బలహీనతల్లో, ఇబ్బందుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపగల శక్తిని మనకి ఇస్తాడు. అందులో అనుమానమే లేదు. అందుకని చూడండి ఇక్కడ ఇంకొక మాట చూస్తాము. నాలుగో అధ్యాయము 1 దశలోనికైలకు రాసిన పత్రిక 12వ వచనం 10-12 కలిసి ఉన్నాయి. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నుండి చుండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకునేటందును మీ చేతులతో పనిచేయటందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాం. ఏమని రాయబడింది? మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవాలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల. ఎలాగా? సంఘములోనే మనకి స్థిరత్వం లేదు. సంఘం వెలుపటి ఎలాగుంటాము కదండి. అదే కదా ఈనాడు దేవుని అవమానపరిచే పరిస్థితి. అన్యజనులలో తన నామాన్ని అవమానపరిచిన పరిస్థితులు ఇవే. మన పనిని మనం చూసుకోలేకపోతున్నాం. మన ప్రేమ అభివృద్ధి యందు ఏమాత్రం కూడా మాదిరి లేకుండా పోతా ఉన్నాం. అందుకని ఇక్కడ మనం అభివృద్ధి చెందాలంటే ఏమని రాయబడింది? ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవాలని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. రెండవది, మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞ ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాలను జరుపుకుంటే ఎందు. ఏ సొంత కార్యాలు? మన సొంత కార్యాలు కాదు, దేవుని యొక్క ఇంటిలో చేసే పనులు. కనుక ప్రియులారా, ఆ విధంగా అందుకనే ఒక మాట చెప్తాము, దీనికి కూడా మన ఛాలెంజే. మనం ఎవరు సమాధానం చెప్పలేము దీనికి కూడా. ఇందాక భోజనం చాలామంది పని చేసి భోజనం చేస్తారు, అందులో అందరినీ తప్పు పట్టడానికి లేదు. అయితే ఎవరైతే పని చేసి పని చేయకుండా భోజనం చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సవాల్. 2 యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదివినాం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచితిని. ఎవరన్నారు? యేసుప్రభువారు. ఎవరైనా రక్షకుడు, మనల్ని రక్షించినాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది. ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేశాను. యేసుప్రభువారు అన్నమాట. ఇప్పుడు చెప్పగలమా? నేను నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా చేశాను. నేనైతే చెప్పడం లేదు, ఒప్పుకోవాలంతే. చేయకుండా చేశానంటే మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాం, సత్యం లేనివారిగా చేస్తాం. కనుక ప్రియులారా, ఈ స్థానంలోనికి మనం తీసుకురావడానికి ఈ పని ఏం చేయాలంట? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. మనం అంటాం, నేడు దినాన్ని అన్న అక్క కూడా అనొచ్చు, దేవుడు మాకు ఎంత సాయం చేసినాడో మా ప్రయాణాల్లో, మా ట్రాన్స్ఫర్లో, మా పనుల్లో అని చెప్పచ్చు. కానీ ఈ లోకములో
ఈ ఉద్యోగంలో ఒకవేళ పని సంపూర్ణంగా చేయొచ్చు, కానీ దేవుని పని విషయంలో కూడా మనం ఏం చేయాలంట, సంపూర్ణంగా నెరవేర్చాలి. మన ఉద్యోగ ధర్మాలు ఏ విధంగా, కుటుంబ ధర్మంలో ఏ విధంగా మనం నెరవేర్చినామో పక్కన పెడితే, యేసుప్రభువారు అన్న మాట, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇది మనకు అనుభవం కాకపోతే, సంపూర్ణంగా మనం చేయకపోతే, సంపూర్ణంగా చేయాలంటే ఏం చేయాలా? చెప్పండి. సంపూర్ణంగా చేయాలంటే ఏం చేయాలా? దేవుని మహిమ తెచ్చే కార్యం ఏంటి? ప్రేమ యందు అభివృద్ధి చెందడమే, ఒకరొకరు పనికి ఆశ కలిగి ఉండడమే. ఇంకోటి మనం చెప్పాలంటే, ఇంకా బాగా చెప్పాలంటే సమాధానం. ఏంటది? ఒకరి ఎడల ఒకరు సమాధానం. వాక్యం స్పష్టంగానే చెప్పింది. సమాధానకర్త అయిన దేవుడు, ఆయన కొనసాగించేవాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు, విశ్వాసమునకు కర్త కూడా. ఆయన పని చూడండి, ప్రసంగి గ్రంథంలో మనకు తెలిసిన మాట 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. కార్యారంభము కంటే చాలు, కార్యారంభము కంటే పౌలు కార్యారంభం ఎలాగుంది, కార్యాంతం ఎలాగుంది? కార్యారంభము దేవుడు ప్రజలనే హింసించినాడు, తర్వాత తను హింసించిన మాట్లాడలేదు. దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగినాడో అప్పుడు తను హింసించబడడానికి, దూషింపబడ్డానికి, హాని చేయించుకోవడానికి ఇష్టపడినవాడు. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము. కార్యారంభం ఏంటి మంది? మన కార్యారంభం ఏంటి? ప్రభు మనకు పని ఇచ్చినాడు అంతే. నువ్వు ఈ లోకంలో ఎన్ని పనులు కలిగినాయి? రక్షణ పాత్ర ఒకటి ఇచ్చినాడు, అందులో మనకు పని ఎట్టినాడు, అంతేనా? పెట్టడే లేదా? నేను చాలాసార్లు చెప్తాను, మీకు ఇచ్చిన మీరు ఏ వాక్యం చేత రక్షింపబడినారో ఆ వాక్యం చదవండి, అక్కడ పని ఉంటుంది మీకు. పని నా వాగ్దానం చెప్తాను, నన్ను రక్షించిన వాగ్దానం ఒకటి చెప్తాను. సామెతలు యెషయా గ్రంథము 40వ అధ్యాయము, సామెతల గ్రంథం 41వ అధ్యాయము, సామెతలు కాదు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 కలిసి ఉన్నాయి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీదైన దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ ఈ అధ్యాయం ద్వారా, ఈ వాక్యం ద్వారా నన్ను పట్టుకుంటూ వచ్చినాడు. ఇక్కడ ఏముంది? పని ఏముంది? నా పితరులు జ్ఞాపం చేసినాడు, నా పితరులు దేవునికి స్నేహితుడు అని చెప్పినాడు, ఆ సంతానంలోనికి తీసుకొచ్చినాడు. అంతేకాదు, నీవు నా దాసుడు, నువ్వు నా పనివాడు, అంతే. దేవుడు ఈ నాకు అప్పచెప్పిన ఈ పనిని నేను చేయలేదండి, చాలా కాలం చేయలే. నాకు ఎప్పుడో యవనస్తులుగా ఉన్నప్పుడే మాట్లాడుతూ వచ్చినాడు. కానీ చాలా సంవత్సరాలు నేను దేవుని పని చేయక, దేవుని లెక్క చేయక ఎక్కడెక్కడికో తిరిగిన, నిన్నే ఉద్యోగాలు చేసినాను. ఏది నాకు ప్రతి ఉద్యోగం అప్పులే తీసుకొచ్చింది నా జీవితంలో. ఆత్మహత్యకు కూడా వెళ్ళాను. అప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇదే మాట. నేను బాగున్నప్పుడు, నేను బాగోలేనప్పుడు, ప్రభా నీ సేవ చేస్తాననేవాడిని, నీ పని చేస్తానని ఒప్పుకునేవాడిని. మళ్ళీ బాగున్న తర్వాత నా ఇష్టం నాదే. ఆయనకు అనుకూలంగా చేయలేదు, యథార్థంగా లేను, నమ్మకంగా లేను. అందుకే నేను వర్ధిల్లలేకపోయాను, అందుకే నష్టపోతూ వచ్చినాను. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నష్టపరిచిన. నేటి దినాన్ని ప్రభు పనికి ఎప్పుడైతే ఆయన దాసుడు అని ఎప్పుడైతే ఒప్పుకుంటూ వచ్చినామో, ఆయన పని చేయడం ప్రారంభించిన దినం మొదలుకొని నేటి దినం వరకు నేను ఎవరి వైపు చూడలేదు.
ప్రభు వైపే చూస్తూ ప్రభు వైపు మేము పరుగులు తీస్తూ ఉన్నాం. కావున ఈ విధంగా మీ ఎదుట సంతోషంగా నిలబడగలుగుతా వచ్చిన దేవుని మాటలు చెప్పే ఆధిక్యత నాకు లేనప్పటికీ కూడా, ఆ జ్ఞానం లేనప్పటికీ కూడా ప్రభు మాట్లాడిన విధానము నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే అబ్బా ఏం మాటలు చెప్పినావయ్యా అనుకుంటాను. నాకు నేనే అంత సంతోషపడతాను. కనుక వాక్యం అనేది మన హృదయంలో చేరకపోతే, వాక్యముకు మనం విధేయత చూపెడితే, రక్షింపబడిన ఆ పదము మనకి ఏ పని అప్పచెప్పిందో అది గ్రహించకపోతే మనం ఇప్పుడు వర్ధిల్లలేము, ప్రేమ యందు అభివృద్ధి చెందలేము, ప్రభుకి అనుకూలంగా ఉండలేము, యథార్థతగా పనిచేయలేము, ఆ విధంగా ఆయనకి నమ్మకంగా ఉండలేము. ఇవన్నీ కావాలంటే అందుకనే పౌలు ఆ ఎపఫ్రోదితు చావుకు కూడా సిద్ధమవుతూ వచ్చినారు. అటువంటి పరిస్థితి మనం కూడా కలిగి ఉండడానికి ప్రభు వాళ్ళని సాక్షులుగా పెట్టినాడు, మన పితరులను సాక్షులుగా పెట్టినాడు. అందుకని ప్రభు అయితే ఏమన్నాడు, నువ్వు నాకు అప్పగించిన పని, నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను ఈ మహిమపరిచితిని. ఇది ఉందా? మనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసామా అంటే అందులో కూడా మనకి ఆన్సర్ లేదు. నేను చేశాను అని చెప్పలేని పరిస్థితి నాటి. అనేక మిషనరీలు చేస్తూ వచ్చినారు, కానీ వాళ్ళ గురించి మనం సాక్ష్యం చెప్తాం, కానీ మన కోసం మనం సాక్ష్యం చెప్పుకోవడానికి ఏమీ లేదు. పక్కోడే చెప్పాలి మన కోసం సాక్ష్యం కదండి. పక్కోడు ఏం చెప్పేస్తాడు, మన చుట్టూ తిరుగుతుంటాం. ఏమన్నా మన కోసం చెప్పాలంటే పక్కోళ్ళే చెప్పాలి, పక్కింటోళ్ళు వాళ్ళే చెప్తారు మన కోసం సాక్ష్యం. కనుక చాలా జాగ్రత్త. ప్రభు తను మహింపరుస్తూ వచ్చినాడు. అందుకనే మనకి ఈ దినము అప్పగించిన పని, ఈ పదవి విరమణ అయిపోయింది. అసలైన పదవి దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు తోడే ఉంటాడు, కుటుంబానికే కాదు, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. ఈ వాక్యము మన హృదయంలో కనుక ఉంటే మనం కూడా ప్రభుని సంపూర్ణంగా ఆయన మనకు అప్పగించిన పని ఏంటో గుర్తిస్తాము. ఆ విధంగా ఇంకా ఆ విధమైన ప్రభుని అంగీకరించకుండా ఉంటే ఆ నీతి కిరీటాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాతి దేవుడే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఆ కలువరి శిలువలో చనిపోయినాడు. ఈయనకి పక్షపాతం లేదు, ఈయన అందరికీ ఉపకారి. ఇంకా అటువంటి రక్షణ అనుభవంలోనికి నువ్వు రాకపోతే, నువ్వు ఇంకా నేను పాపినే అనుకుంటా ఉంటే, ఈ క్షణము, ఈ సమయము ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఒక మంచి పని ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పనికి నువ్వు కానీ రాగలుగుంటే నేటి దినము ఆ విశ్వాసాన్ని తుదమట్టుకు నువ్వు కాపాడుకోగలవు. యేసు ప్రభువలే నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి నేను మహిమపరిచినానని మనం చెప్పగలం. అందుకని ఆఖరిగా మనం ఒక మాట చదివి మనము ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేవు కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించాను. ఇక్కడ ఆస్తి అన్నకాడ మన ఆస్తి ఏం కావాలి చెప్పండి? మన ఆస్తి ఏం కావాలి? ఆస్తి ఈ దినం చూస్తే విజయవాడ సంఘటనే మనకి. అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, లక్షలు సంపాదించి కోట్లీశ్వరులు ఉన్నారు. ఎవరు చచ్చిపోయారో తెలియదు. ఆ రాత్రి ఎంతమంది మునిగిపోయి కొట్టిపోయినారు ఎవరికీ తెలియదు. ఈ రాత్రి మనది పరిస్థితి అయితే చెప్పండి, ఏంటి మన పరిస్థితి? ఒకవేళ అదే పరిస్థితి రాత్రి మనకొస్తే నిజంగా ఆ వాటర్ చూసి అందులో అందరూ కేరింతలు కడుతుంటే ఏదో అనుకున్నాను. ఒక విషయం తెలిసింది. ఆ సింగ్ నగర్లో ఒక సేవకుడు పరిచర్యకని వెళ్తూ ఉంటే వాళ్ళు అన్నారంట, అన్న మీరు రావద్దు, ఆన్లైన్లో చెప్పేసుకుందాం, ఇక్కడ అనుకూలంగా లేదంటే. ఆయన పాపం ఆశతో వెళ్ళినాడు. ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లోనే వెళ్ళాలనుకున్నాడో ఏమనుకున్నాడో వెళ్ళాడు. అతను మళ్ళీ అడ్రస్ లేదు, శవమైతే వెళ్ళినాడు. అంటే దేవుడు తన ఆశను నెరవేర్చినాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా తన పని చేసుకున్నాడు, తన పనిని కడముట్టించినాడు. ప్రభు
తీసుకున్నాడు. అటువంటి మరణం మనకెంతో మేలు, లాభం, అదెంతో లాభం. కనుక ప్రియులారా, ఇంకా ప్రభుని అంగీకరించకపోతే మనకి లేదు పరలోకం, స్వర్గాన్ని కోల్పోతాం. ఆ నరకానికే, ఆరని అగ్ని, చావని పురుగులోనికి ఆత్మ ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది. ఈ శరీరం ఇక్కడ ఆ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు చావు అనేది లేదు. వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. నరకానికి ఎవరు వెళ్ళాలని ఇష్టపడే ఎవరూ లేరు. చెయ్యత్తమంటే ఎత్తరు. దానికోసం ఏం చేయమన్నా చెయ్యరు. కానీ ప్రభు ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారాను తప్ప ఎవడు పరలోకానికి, స్వర్గానికి వెళ్ళడట. కావున ప్రభుని నమ్మాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఆయన పాపుల రక్షకుడు, ఒక పాపం తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. అందుకని ఆ సిలువలో కార్చిన రక్తం ఇంకా ప్రవహిస్తూ ఉంది. నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నదివాలే యేసు మలినంబు తుడిచే, పాపంబు కడిగి మలినంబు తుడి, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త ఆ రక్తం ఇంకా నది వలె ప్రవహిస్తూ ఉంది. ప్రియుడా నీకోసమే ప్రభు నీకు ఒక పని అప్పగించడానికి సిద్ధపడతా వచ్చినాడు. ఆ పని అంగీకరిస్తే తుది ముట్టించగలవు, కడముట్టించగలవు. ఆ నీతి కిరీటము నీకు కూడా ఉంచబడతా ఉంది. పనిని సంపూర్ణంగా చేసి దేవుని మహిమపరిచే అనుభవానికి మనం కూడా రాగలం. కనుక నేడే ప్రభుని అంగీకరించి ఈ లోకానుసారంగా ఈ పదవి విరమణ విశ్రాంతి అని ఈ లోకం అనుకుంటోంది, కానీ విశ్రాంతి కాదు, పని ప్రారంభం. చనిపోయేంత వరకు రిటైర్మెంట్ అన్నది లేదు. కనుక ఈ కొద్ది మాటలు అంగీకరించిన వారే, హృదయంలో భద్రపరచబడిన వారే, ఆ విధంగా ప్రేమ యందు అభివృద్ధి పొందుతూ, దేవునికి అనుకూలముగా ఉంటూ, యథార్థంగా నమ్మకంగా ఉంటూ, ఆయన ఫలసాధనముగా మనం ఉండడానికి వారి జీవితాలలో మీరు చేస్తూ వచ్చిన నీ కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇద్దరు కూడా మరి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి నిన్ను మయంపరిచి తినేని ప్రభువైన యేసుక్రీస్తు వారుగా మీరు సెలవిచ్చిన మాట మా జ్ఞాపకానికి తీసుకొచ్చారు, నీకు వందనాలు ప్రభా. వారు జాబుల్లో, గవర్నమెంట్ ఉద్యోగాలు, రిటైర్మెంట్ ఇచ్చి కార్యారంభం కంటే కార్యాంతం మేలు నమ్మకంగా నీ పని చేయటానికి ప్రభా బిడ్డలకు మీరు అనుకూలపరిచిన నీ ప్రేమంతను బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని ఇచ్చావు, బిడ్డలని ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు. మరి ప్రభా యోబు 1:10 ప్రకారం వారి చుట్టూ మీరు కంచేసి అనేక పరిస్థితుల్లో మీరు భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. వచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధాలను బట్టి నీకు వందనాలు. మరి నీ దాసును నిలబెట్టుకొని నువ్వు సెలవిస్తూ వచ్చిన నీ వాకులను బట్టి నీకు వందనాలు. వర్తమానం దీవించి ఆశీర్వాదకరంగా ఫలభరితంగా చేయండి. చేరొచ్చిన మా ప్రియులందరితో మీరు మాట్లాడిన నీ ప్రేమంతను బట్టి నీ స్థుతిస్తూ నీ కార్యాలు నూతనపరుస్తూ మిగిలిన సమయం కూడా దీవెనకరంగా చేయమని నీ కృపాస్తాలకి మా ప్రియులందరిని అప్పచెప్తూ యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అర్జునరావు అన్న, సుగుణక్క కుటుంబానికి, కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. చేరి వచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ మంచిగా భోంచేసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అనారోగ్య కారణాల వల్ల స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. మరి వారిని ఈ ప్రార్థనా కూడిక ద్వారా అలాగే సన్మానించుకుంటూ కూడా మనం సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక చైర్ కూర్చోబెట్టినా నాన్నగారు. అమ్మ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆచవరం భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పళ్ళెం అర్జున్ రావు గారు BSc BEd ది 31/8/2024 స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు సన్మాన కుసుమాంజలి. ప్రకృతి సోయగాలతో పసిడి పంటల క్షేత్రాలతో కృష్ణవేణి తరంగిణి అలల సవడులతో అలరారుచున్నది ఏలూరు జిల్లా కైకలూరు మండలం వరహపట్నం గ్రామం. ఆ గ్రామ పొడమితల్లి మేను పులకరించగా ఆదర్శ పుణ్య దంపతులు పళ్ళెం వెంకటేశు సీతమ్మ గారులకు పళ్ళెం అర్జున్ రావు గారు ది 15/6/1967లో జన్మించి విద్యా వినయాది సుగుణాలతో విలసిల్లారు. విద్యాభ్యాసం గురించి మీ అందరికీ తెలుసు, BSc BEd చదివారు. అలాగే వివాహం ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడు వాస్తవ్యులు వెలగపల్లి మోజేస్ అవ్వమ్మ గార్ల గారాల పుత్రిక వెలగపల్లి వంశ తేజోమణి సుగుణాల మణికని సాధ్వి శిరోమణి సుగుణమ్మ గారిని ది 18/5/1989 మీ జీవన చందన హృదయాంగంగా పరిగ్రహించి సంతానత్రయ ప్రాప్త మనోరథులైనారు. మీ జ్యేష్ఠపుత్రిక శాంతిప్రియ హోమియోపతి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పూర్తి చేసి గురువాడ గురురాజు హోమియోపతిక్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండగా మీ ద్వితీయ పుత్రిక కాంతిప్రియ MBBS పట్టా పుచ్చుకుని నరసాపురం CAS జనరల్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తుండగా మీ తృతీయ సంతానం శ్రీకాంత్ MTech పూర్తి చేసి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుండి PhD పట్టా కోసం రీసెర్చ్ చేస్తున్నారు. మీ సతీమణి సుగుణమ్మ గారు వైద్య వృత్తిలో భాగంగా ఎంతో మంది రోగులకు చేసిన సేవలకు ఫలితంగా మరియు మీరు ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేసి ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినందుకు ఆ యేసుక్రీస్తు ప్రభు మీ సంతానాన్ని దీవించారనటం నిస్సందేహం. ఉద్యోగ ప్రయాణం కైకలూరు మండలంలో పనిచేశారండి. కైకలూరు మండలంలోనే మొత్తం చేశారు ఉద్యోగం. మొట్టమొదటిగా చింతల చెరువు, తర్వాత అగ్రహారం, తర్వాత దొడ్డిపట్ల, ఇవన్నీ చాలా ఉంది. చాలా బాగా పనిచేశారు అన్నయ్య. ఆరోగ్యం బాగున్నాం చేపు. ఆదర్శ ఉపాధ్యాయుడు సర్వ విద్యార్థి జనహృదయ సంభరిత ఆదర్శోపాధ్యాయ పళ్ళెం అర్జున్ రావు నామధేయ. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తొలినాటి నుండే మీరు అంకిత భావంతో అకుంఠిత దీక్షతో విద్యాబోధన చేసి విద్యార్థుల హృదయాంతర్గత నిబిడీకృత సృజనాత్మక శక్తులను వెలికితీసి వారి సర్వముఖాభివృద్ధికి బాటలు వేసి ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. మీరందించిన విద్యాసేవలకు గుర్తింపుగా ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. మీరు పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రేమానురాగాలతో కులమత వివక్షారహితులై వారి అభ్యున్నతికి అహర్నిశలు పరితపించిన ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. శిక్షలు లేని శిక్షణ నేర్పి అక్షరాలతో మంచి లక్షణాలను అద్ది విద్యార్థులను తీర్చిదిద్దారు. నిజమైన ఉపాధ్యాయుడు వృత్తియే దైవంగా, పనియే పరమాత్మునిగా భావించి విద్యార్థుల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. మీ మాతృమూర్తి సీతమ్మ గారు ఉగ్గుపాలతో అందించిన విజ్ఞానమో, మీ పితృదేవులు వెంకటేష్ గారు తొలినడకలో నేర్పిన సుజ్ఞానమో, మీ సహధర్మచారిని సుగుణమ్మ గారి సహచర్యమో గాని మీ మోమున చెదరని దరహాసం, మాటలలో మధురసం, కార్యసాధనలో దీక్ష, కర్తవ్య పాలనలో దక్షత, సిక్కు సవరించుటలో నేర్పు, కష్టాలను అధిగమించడంలో ఓర్పు, సమయ పాలనలో క్రమత, అధికార వర్గాల పట్ల నమ్రత మిమ్ములను ఉత్తమోపాధ్యాయునిగా తీర్చిదిద్దాయి. స్వభావంలో, స్వరూపంలో, సంస్కారంలో, సంభాషణలో, ఆలోచనలో, అభివ్యక్తనలో, ప్రవర్తనలో, రుజువర్తనలో ఉపాధ్యాయ తత్వాన్ని రూపాయికి 16 అణాలు నిలుపుకున్న మీరు నిజమైన ఉపాధ్యాయునికి నిలువెత్తు సాక్షి. ఇంకా ఒక నిమిషం ఉంటుందమ్మా. దైవభక్తి పరాయణులు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని దైవజనుడుగా ఎంతో మందికి దైవ సందేశం అందించి ఎంతో మందిని మారు మనసు బాట పట్టించి త్రియేక దేవునికి మహిమకరంగా జీవిస్తున్న ధన్యజీవి మీరు. సంఘ ఐక్యతకు, సంఘ అభివృద్ధికి మీ వంతు కృషి చేస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు. సదా మందస్మితార వింద వదనముతో మృదు మధుర వచనో నైపుణ్యాలతో అందరికీ చేరువై అందరినీ గౌరవిస్తూ అందరి చేత గౌరవించబడుతూ ముందుకు సాగిపోయే నిస్వార్థ, నిష్కల్మష, నిరాడంబర, నిరుపమాన తేజోభాస్కరులు అర్జున్ రావు గారు. సుమారు 29 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి అమూల్యమైన విద్యాసేవలు అందించి నేడు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నందులకు ఇవే మా ఆమందానంద కందళిత హృదయార వింద సమర్పిత నమస్సుమాంజలు.
మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ యేసుక్రీస్తు ప్రభును ప్రార్థిస్తూ ఈ సుందర చందన సుగంధ మందార మధుర మకరంద సన్మాన సరసీరోహము మీకు సమర్పించుకుంటున్నాం. ఇట్లు పాఠశాల విద్యా కుటుంబం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఆశవరం. ఇది నేనే రాశానండి. అన్నయ్యకి అలాగే వదినమ్మ గారికి ఆయురారోగ్య భాగ్యములన్నీ గల్గి, ఆయురారోగ్య భాగ్యములన్నీ గల్గి, శేష జీవితమంతయు స్వేచ్ఛమలరా, పిల్ల పాపలతోడను చల్లగాను సాగవలయును మీరెప్పుడు సంతోషముగా. కైగులూరు సర్పంచ్ గారు మా సతీమణిని ఒకసారి రమ్మంటే ఇద్దరం కలిసి సన్మాన పత్రం. పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును. దీనుడనైనా నన్ను దీవించితివి, నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము